మోమిన్పేట మండలం ఇంతటల గ్రామంలో ఇంత 100 మంది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, మా అక్కలు, అన్నదమ్ములు అందరూ కూడా బోనాలతోటి మంగళహారతులతోటి స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మనిషికి మనం మర్చిపోతుంటాం చాలాసార్లు. ఏంటంటే గతం లోపల నీళ్లు లేనప్పుడు ఏమన్నా ట్యాంకర్లలో నీళ్లు గిట్లొస్తే నాకు ఒక బిందె ముందు దొరికితే బాగుండు దేవుడా అనిపిస్తుంది. అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. లేకపోతే బోర్ల దగ్గరకో బావుల దగ్గరకో కొన్ని గ్రామాలలో అయితే నీళ్లు సరిగా లేనందుకు, నీళ్లు సరిగా లేకపోతే ఆ ఊర్లకు పిల్లల గురించి కాదంట. ఎందుకంటే పెళ్ళైన తెల్లారి నుంచి మా పిల్లలు నీళ్లు ఓపిస్తారని చెప్పి పిల్లలు కూడా చేసుకుంటాట కొన్ని గ్రామాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా. అయితే మనం అందరం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కొన్ని గ్రామాలలో నీళ్లు మోసి మా అక్క చెల్లెలు కొంతమంది ఈ భుజాలు కాలు వాసంతో పాటు జాకెట్ తిరిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి సందర్భాలు కూడా మా దగ్గర కొంతమంది అయితే ఒక్క బిందెతో మోసుకొస్తే ఎక్కువసేపు అవుతుంది అని చెప్పి 2 బిందెలు మోసుకొచ్చినటువంటి ఉన్నాయి. కానీ దానికి ఇప్పుడు ఇంకా మనకు అటువంటి మన ఇంటి దగ్గరికి నల్లా వచ్చింది. మన ఇంటి దగ్గరికి నల్లా వస్తే పైపు వేసేసి డ్రమ్ములు వేసుకొని వంట చేసుకుంటున్నాం మనం. ఇది ఎవరు కూడా ఆలోచన చేయాలా. మన గ్రామంకి ఏమొస్తున్నాయి? దాదాపు ఇక్కడ 600కు దగ్గర పెన్షన్లు వస్తున్నాయంట. 600కు దగ్గర పెన్షన్లు వస్తున్నప్పుడు ఒక 10 మందికో 15 మందికో ఎవరికన్నా రాకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ ఇప్పించే బాధ్యత మాది అనేటటువంటి విషయాలు మీ అందరికీ తెలియజేస్తున్నాయి. ఒక పెన్షన్లే రాదు, రేషన్ కార్డులు కూడా ఎవరికన్నా రేషన్ కార్డులు ఇట్లా మిగిలిపోయినట్లుంటే మిగిలిపోయినటువంటి రేషన్ కార్డులందరికీ కూడా ఇప్పించేటటువంటి బాధ్యత నాది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకంటే ఆపద వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. ఆపద ఓన్లీ మనం మర్చిపోతాం. మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? కేసీఆర్ సార్ గవర్నమెంట్ రాకంటే ముందు, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేకంటే ముందు మన పిల్లలు ఇట్లాగా గర్భవతులు నొప్పులు ఇట్లా వస్తే అందరి దగ్గర కారణం ఉండవు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? దేవుడు ఎందుకు గుర్తొస్తాడంటే మాకు తొందరగా ఆటో దొరికితే బాగుండరా బాబు, దవాఖానకు మా పిల్లల్ని తీసుకుపోతుంటుంది అని చెప్పి గుర్తొస్తారు దేవుడు. ఏ దేవుడని కానీ ఎవరు పూజించేటటువంటి దేవుడు వాళ్ళకు, క్రిస్టియన్లు అయితే క్రీస్తు, హిందువులు అయితే కృష్ణుడు రాముడు, లేకపోతే ముస్లింలు అయితే అలా అప్పుడు గుర్తొస్తారు. దవాఖానకు ఏమనిపిస్తాడంటే తాను తొందరగా అయితే బాగుండు దేవుడా, తల్లిదండ్రులకు పిల్లలకి ఇద్దరు క్షేమంగా ఉంటే మంచిగా ఉండదు అనిపిస్తుంది. అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మరి ఇప్పుడు నొప్పి వస్తున్నాయంటే ఆటో గురించి నొప్పులు అవసరం లేదు. ఒక ఫోన్ పెడితే బండి తీసుకొని పోయి దవాఖానలో జరిపించేసి అల్కా అయితే అల్కా, ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఇచ్చి చేసి పిల్లలు ఉంటే 13,000, పిల్లగాడు ఉంటే 12,000 ఇచ్చి ఒక సూట్ కేసు ఇచ్చి తల్లికి సీనియర్ రైట్ ఇచ్చి పిల్లకు కాట్కా, బొట్టు, పౌడర్ ఆడుకుంటే గిలక వచ్చి ఇంటికాడ వచ్చి తీసుకోకూడదు. ఇది నిజంగా కన్నా ఇప్పుడు మనం మర్చిపోతాం, దేవుడిని మర్చిపోతాం, కేసీఆర్ గారిని మర్చిపోతాం. ఎందుకంటే మనకు ఆ బాధ లేవు ఇప్పుడు. కాబట్టి మనం ఇప్పుడు గతంలో కూడా మనం విత్తనాలు తెచ్చుకోవాలంటే, ఎరువులు తెచ్చుకోవాలంటే, మసాలా సొంతం తెచ్చుకోవాలంటే సాగుకారు దగ్గర పోతే 3 కేక 4 కేక మిత్తిస్తుండే. మిత్తి మన దానికి గ్యారంటీ. ఏం గ్యారంటీ? నీ పంటలు అందంగా నా దగ్గరికి వాడుకు రావాలి, ఎరువుల దగ్గరికి ఎవరి దగ్గరికి తీసుకుపోవద్దంటే సరే సేట్ అని చెప్పి 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటే 3 రూపాయలు ముందు కట్టుకుని 900 ఇస్తుంది. మనం పంట ఎంత పంటలో తీసుకుపోయి ఎంతకంత అగ్వకో సగకో వాళ్ళల్లో ఇస్తుంది. మరి ఇప్పుడు అది ఉన్నాయా? మసాలా సంచి కావాలంటే గతం లోపల ఎండలో నిలబడక చెప్పులు కానీ ఇంకేమైనా వస్తువులు ఉంటే లైన్కి పెట్టినటువంటి. అప్పుడు ఏమనిపిస్తుంది? నాకు తొందరగా ఒక మసాలా సంచి దొరికితే బాగుండరా బాబా అని దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ ఇప్పుడు మసాలా సంచికి ఇబ్బంది ఉండదా? లాగోడి పైసలకు ఇబ్బంది ఉండదా? మర్చిపోతాం. ఎందుకంటే మానవుల గౌరవం కానీ మనకు మరుపు అనేటటువంటిది సహజం.
అప్పుడే ఆపదలో ఉన్నప్పుడే అమ్మ గుర్తొస్తుంది. అమ్మ కూడా గురు మామూలు టైంలో ఎప్పుడు గుర్తురాదు. కాలుకు తట్టు కలిగితే తల్లి గుర్తొస్తుంది అమ్మ అంటాం. అప్పుడే తట్టు కలగకపోతే అమ్మ గుర్తురాదు. మళ్ళా ఇక మన కేసీఆర్ గారు కూడా అన్ని పనులు మనకు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మనం అన్ని చేసుకుంటున్నాం, మర్చిపోతున్నాం. మనం ఎప్పుడు ఆలోచన చేస్తున్నాం చెప్పి ఇప్పుడు మన బిడ్డ, మన కోడలు కావచ్చు, మన బిడ్డ కావచ్చు, మన చెల్లెలు కావచ్చు, నెలలప్పుడంటే మనం ఎంత అపరూపంగా చూసుకుంటాం. బరువులు మోపుతాం. బరువులు మోపిస్తామా? నెలలప్పుడు ఓపెన్ చెప్పా అని చెప్పి బరువులు ఎత్తాం. మంచిగా లోపల ఉన్న పిల్ల మంచిగా అని చెప్పి తిరిగి పెడతాం. మంచిగా పక్కింట్లో కూడా అట్లా పెట్టేస్తామా? పక్కింట్లో కూడా నెలలప్పుడు తిరిగి పెట్టేస్తామా? కానీ మన కేసీఆర్ సారు మన బిడ్డను, మన చెల్లెలు గర్భవతి అయితే ఆమె గర్భంలో ఉన్నటువంటి పిల్లలు కూడా దొడ్డుగా ఉంటాలని చెప్పి, ఆరోగ్యంగా ఉంటాలని చెప్పి తేనె, ఖర్జూర పండు, గోళీలు గిన్నెలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి కాదమ్మా. ఎప్పుడన్నా మనం ఒక్కసారి ఆలోచన చేసినామా? మన ఇంట్లో పిల్లల్ని మనం చక్కగా చూసుకునే రోజులల్లా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎవరు మీద తప్పిన కానీ వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా చూస్తున్నాడు కేసీఆర్ సార్. ఇది వాస్తవమా కాదా చెప్పు? మనం మాటలు చెప్పంటే మస్తు చెప్పు. మీ ఊర్లో కూడా రైతు బీమా కింద పైసలు వచ్చి ఉంటాయి. అంటే చనిపోతే 5 లక్షల రూపాయలు. మనం అప్పుడప్పుడు ఎల్ఐసి పాలసీ కట్టుకుంటాం. ఎల్ఐసి పాలసీ కట్టుకుంటే ఏడాదికి ఇంత 5,000 10,000 ఎంత కడితే అంత కట్టి ఏమైనా ప్రమాదం జరిగితే మనకు 50,000 లక్షలు వస్తాయి. మనం పాలసీ ఎందుకు తీసుకుంటాం? ఒకవేళ నాకేమైనా ప్రమాదం జరిగితే నా భార్య బిడ్డలంతా రోడ్డు మీద అడవుడు దేవుడా అని చెప్పి తీసుకుంటాం. కానీ ఆ ఎల్ఐసి పాలసీ రావాలంటే ఏడాది కిస్తీ కడితే వస్తాయి. కిస్తీ కట్టకపోతే వస్తాయా? మరి మీ ఊళ్ళో వచ్చుంటాయి. రైతు బీమా చాలా మందికి వచ్చుంటాయి. 15 మందికి రైతు బీమా ఇక్కడ వచ్చినాయంట. అంటే 15 మంది వ్యవసాయం చేసుకుంటూ చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వచ్చినాయంట. మరి వీళ్ళందరికీ కూడా కిస్తీ ఎవరు కట్టిండు? ఎక్కడ ఎల్ఐసి సార్ కట్టింది. ఇప్పుడు ఏమంటుందంటే అవును సార్ వ్యవసాయం చేసుకున్న చనిపోతేనేమో 5 లక్షలు ఇస్తున్నారు. కొంతమందికి పేరు మీద భూమి ఉండదు. ఆ ఇంట్లో అసలు భూమి కూలినాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళా గాలకెట్లా సార్ అని చెప్పి కేసీఆర్ సార్ దగ్గర చర్చ పెట్టిందంట. అప్పుడు కేసీఆర్ సార్ ఏమన్నాడంటే కరెక్ట్ మనము భూములలో చనిపోతేనేమో 5 లక్షలు ఇవ్వబట్టింది. మరి కూలినాలు చేసుకొని భూమి లేని చనిపోతే ఎట్లా అని ఆలోచన చేసి ఇప్పుడు ఏమంటుండంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 1 కోటి ఉంటాయి కుటుంబాలు. ఆ కోటిలో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు 93 లక్షలు ఉంటారు. 93 లక్షల మందికి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికి ఏడాది కిస్తీ నేనే కడతా. ఏ కులపల్లైనా ఏ మొత్తపల్లైనా తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి కిస్తీ నేనే కడతా. ఎవరింట్లో ఎవరు చనిపోయినా కానీ 5 లక్షల రూపాయల బీమా చేయబోతున్నాడు మొత్తం రాష్ట్రానికి. ఏ ముఖ్యమంత్రి చూసినామా? మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పేరు మీద కిస్తీ కట్టి 5 లక్షలు ఇచ్చేటటువంటి ముఖ్యమంత్రి మనం చూసాము. మరి ఇప్పుడు ఆ బాధ ఎవరికి తెలుస్తారంటే భార్య పిల్లలు ఉండి ఆ భర్త చనిపోతే ఆ పిల్లల చదువులు చూడనీకే లేక ఆ భార్యకి ఏం కష్టం లేకపోతే వాళ్ళకి అప్పుడు ఈ 5 లక్షల విలువ అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అవన్నీ బాగా తెలిసినాడు కాబట్టి కేసీఆర్ సార్ ఇట్లా చేస్తా ఉన్నాడు. మనము వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో కాంగ్రెస్ వాళ్ళ మాటలు వింటే ఆగమైపోతాం. నమ్మి నాన్న వస్తే పూచి బోర్లు అయితే వాళ్ళతోటి ఏమీ కాదు. కనీసము తాగనీకే నీళ్ళు కరెంట్ ఏమోలు ఈ రోజు వచ్చి ఓట్లు ఎట్లా ఉంటుంది చెప్పారు. మనం ఎందుకంటే అత్తమ్మ రాత్రి లోపల భార్య పిల్లలు ఇంట్లో వండబెట్టి శనివారికి ఇప్పుడే కరెంట్ వచ్చిందని చెప్పి కందులో బ్యాటరీ తీసుకొని పోయి నీళ్ళ వారం ఎత్తి పోకుండా పోకుండా లేదా పోతే ఆయన బిక్కి ముక్కుమంటే ఆయన పోవాలా ఇంట్లోనే మా భర్త శనికాయ అద్దమ్మ రాత్రిలో మంచిగా మళ్ళీ ఇంటికి రాని దేవుడా అని చెప్పి దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ మర్చిపోతున్నాం. ఇప్పుడు ఎందుకంటే బాగలేదు మర్చిపోతాం. అట్లాగే మర్చిపోతున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కొంతమంది ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యింది కేసీఆర్ గారి కంటే ఇంకా మంచిగా చేస్తారేమో ఉంచేటోళ్ళు అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఇంతకంటే మంచిగా చేసేవాళ్ళు ఎవరు ఉంటారు. మళ్ళీ ఏం రోజులు వస్తాయి కాంగ్రెస్ సీట్లు వస్తాయి తెలుసా? మళ్ళా 2000 పెన్షన్ పోయి 200 పెన్షన్కి వస్తుంది. ఉంటా ఇంటికి నీళ్ళు వచ్చేది బంద్ అవుతాయి.
పెళ్ళి అయితే పైసలు వచ్చేది బంద్ అయితే, పుడితే పైసలు వచ్చేది బంద్ అయితే, 24 గంటల కరెంటు బంద్ అవుతుంది. మళ్ళీ మనకు అవసరమా? మరి మనం ఎప్పుడన్నా ఆలోచన చేసుకున్నామా చెప్పి? ఇప్పుడు మనం ఊళ్ళలో పెళ్ళిళ్ళు అవుతుంటాయి అప్పుడప్పుడు. ఏ రోజు జర పైసలు ఊళ్ళో అయితేనేమో మోనింపేట ఇంట్లో పోయి ఫంక్షన్ తీసుకొని పెళ్లి చేస్తారు. కానీ జర పేదవాళ్ళు ఉంటే ఏం చేస్తారు? ఇవి బొమ్మలు కొట్టుకొసుకొని ఈమె పనులు వేసుకొని ఇక్కడిని ఇత్తులు వేస్తారు. తలంబరాలు వాడని ఏం చేస్తారు? పిల్లవాళ్ళ వరకు కూర్చొని కుర్చీల మీద కూర్చొని కట్నాలు, పిల్లగాని కట్నాలు అని రాస్తుంటారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు ఎంత శాతం అయితే అంత రాస్తారు. జనరల్ ఉన్నోళ్ళు అయితే 500, 1000 రూపాయలు రాస్తారు. మరి ఎవరైనా 1,00,000 రాస్తారా పిల్ల కట్నం కింద పిల్లగానికి? కానీ మనం ఎప్పుడైనా ఆలోచన చేసినామా? మన ఇంట్లో పెళ్ళి అయితే పిల్ల కట్నం కింద 1,16,10 రూపాయల చెక్కు రాసిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇది వాస్తవమా కాదా చెప్పు? మర్చిపోతుంది. పిల్ల పెళ్లికి వచ్చినప్పుడు అప్పు తీసుకున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఇప్పుడు అప్పు లేకుండా పిల్ల పెళ్లి అయిపోతున్నది కాబట్టి ఇది మర్చిపోతుంది. మీరందరూ అందుకే ఆలోచన చేయండి. పెన్షన్ కావచ్చు, బియ్యం కావచ్చు, ఇప్పుడే చెప్పిండు. ఈసారి గెలిచిన తర్వాత అందరికీ కూడా సన్న బియ్యం వేయబోతుడు, పెన్షన్ పెంచబోతుడు, రైతు బంధు పెంచబోతున్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే అన్ని కూడా తగ్గించి మళ్ళీ వెంకట కాలం వస్తుంది. మీ ఊరు తెలుసు, చాలా పెద్ద గ్రామం. మీ ఊరికి ఎలక్షన్లప్పుడే కాకుండా నేను వేరే సమయంలో వచ్చినా మీతో అనేటటువంటి కార్యక్రమం పొద్దున్నే చాలా మంది లేచి కూడా లేవలేరు. అధికారులు అందరూ తీసుకొచ్చి గల్లీ తీసుకొని ఇక్కడనే కూర్చొని మాట్లాడి కొన్ని పరిష్కారం అయినాయి, ఇంకా కొన్ని పరిష్కారం కావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడే మీకు చెప్పినటువంటి మీ భూముల సంగతి కూడా నా దృష్టిలో ఉన్నది. 50 మందికి కొంచెం అన్యాయం జరిగిందని ఎవరైతే చెప్తుందో ఈ ఎన్నికలు రాగానే ఖచ్చితంగా మీ అందరినీ కలెక్టర్ దగ్గరికి తీసుకుపోతే వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకున్నామనేటటువంటి మాట తెలియజేస్తాను. కాంగ్రెస్ వాళ్ళు కావాల్సిన శిక్షణ చూస్తారు. మీ దగ్గర ఇప్పుడు ఇక్కడే పరిశ్రమలు పడితే మీ వాళ్ళతో ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే బీఆర్ఎస్ పార్టీలకు మంచి పేరు వస్తుంది. ఎట్లాగన్నా ఉద్యోగాలు రానియకుండా చూడాలనేటటువంటి ఒక కుట్ర వేస్తా ఉన్నారు. మీరందరూ ఆలోచన చేయాలి. నేను గెలిచిన నాటి నుంచి వికారాబాద్లోనే ఉంటున్నా. హైదరాబాద్ లో వాళ్ళలాగా గతంలో హైదరాబాద్ లో ఉంటాయి కాబట్టి మీరు వికారాబాద్ లో మీకు అందుబాటులో ఉండటం కావాలన్నా, గతంలో ఉన్నట్టు హైదరాబాద్ లో మకాం వేసుకోవడం కావాలన్నా మా అక్క చెల్లెళ్ళు మీరు అందరూ ఆలోచన చేయాలి. గతంలో మీ ఊరు నుంచి మంచి మెజారిటీ ఇచ్చి ఒకసారి నన్ను ఎమ్మెల్యే చేసి 600 పైసలకు మెజారిటీ ఇచ్చాడు. కొన్ని పనులు చేస్తున్నాం, ఇంకా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంది. మా ఊరు మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది కూడా. గుట్ట పక్కన కేరళ తెలిసి ఉంటుంది. ఎంతమంది తెలుసు కేరళ చేత లేకుండా? కేరళ చుట్టాలు ఉన్నారా? కేరళలో ఏమవుతారా? చుట్టాలు ఉన్నారా? ఏపీ కేరళ మా ఊళ్ళో ఉన్నారంట. మా ఊళ్ళో ఉంటారు, చుట్టాలు ఉన్నారు. ఇక్కడనే ఉండిపోయి నేను ఈయన ఉండిపోయి నేను. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని పెద్ద మనిషి ఎవరైతే ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నారో దాని ఎవరో తెలుసా అక్క మీ అందరికీ? దాని ఎవరో మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా ఎవరు తెలియకుండా ఓటేసినావా? కర్ణాటక అంటున్నారు. వాళ్ళంటున్నారు కర్ణాటకలో వచ్చి మన దగ్గర ఈ తర్వాత ఎట్లా పోటీ చేసినాం, ఆయనకి ఎట్లా ఓట్లు వేసినాం అనుకుంటున్నాను. పిల్లలు ఈ మాట ఎందుకంటే కొన్నాడంట. పిల్లలకి మారి మార్పాలంటే నిజంగానే మార్పులు అనుకుని మనందరూ 2 సార్లు మోసపోయింది. ఓట్లు వేసుకుంటే పట్టణం కూడా మన జిక్కు రోజు దిక్కకుండా మరి నేను గెలిచిన రోజు నుంచి ఇక్కడే ఉంటున్నా, పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. కాబట్టి మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకులాగా మీ అందరినీ కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. ప్రభుత్వంతో ఎన్నికలు ఉన్నప్పుడు ఎంతో మంది వచ్చి చెప్తుంటారు, ఎన్నో గుర్తులు చెప్తుంటారు, ఎన్నో నంబర్లు చెప్తుంటారు. కానీ ఎలక్షన్ రోజు ఓటానికి లోపలికి పోయినప్పుడు నీ పక్కన ఎవరు ఉండరు. ఎదురుగా ఈ మిషన్ ఒక్కటే కనబడుతుంటారు మీకు. దీన్ని ఓటింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ లో ఎవరికి ఓటు వేయాలంటే మళ్ళీ నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. మాకు ఇంటికానికి నీళ్ళు ఎవరు తెచ్చిస్తున్నారు, గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ఓటు వేయాలి. ఎవరు తెచ్చిస్తున్నారు? ఎవరు కేసీఆర్ సార్ని పైన ఉంది అన్నిటికంటే నంబరు 5 మనుషులు కానీ ఒక్కడే గుర్తులాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని బటన్ల కంటే మీద ఉండేటటువంటి బటన్ వస్తే కేసీఆర్ సార్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. నా చదువుకున్న పక్కన నా పిల్లలు కూడా కనబడుతుంది. డాక్టర్ ఆనందం వెతుకోవడం కనబడుతుంది, కారు బొమ్మ కనబడుతుంది.
అన్నిటికంటే మీలో ఉండే బటన్ అనేది గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఎక్కడ అని నడమ పెట్టుకోను కిందికేం చూసిన ఏం లేకుండా మీలో ఉన్నటువంటి బటన్ కీలగా కొట్టాలా. అది కీలగా ముందు నువ్వు బయటకు వచ్చినావనుకో ఓటు పెరగట్టు ఇంకో రోజు నువ్వు ఓటు వేసేసుకుంటున్నావు. కాబట్టి ఇవి అన్ని కారు గుర్తుకే